నా పేరు హరికృష్ణ. నేను ఇక్కడ బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీలో నివాసం ఉంటా ఉన్నాను. హనుమన్న అనే వ్యక్తి ఈరోజు లాయర్ ముసుగు వేసుకుని అతను చేయనటువంటి అరాచకాలు లేవు. అతను 2015లోనే ఈ రబ్బర్ స్టాంపులు, ఫేక్ సర్టిఫికెట్లు, మరి ఈ రకమైనటువంటి వేరే వాళ్ళ భూ కబ్జా ఇలాంటి దానిలలో కూడా అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయినా కూడా అతను బయట తిరుగుతా ఉన్నాడు. ఇలాంటి వాడు జనాల్లో ఎలా తిరుగుతున్నాడో మాకైతే అర్థం కావడం లేదు. నేను వాళ్ళ సొంతంగా వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నాను, వాళ్ళ పెదనాయన బిడ్డని. మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నాడు. ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాయన సంపాదించినటువంటి ఆస్తిని మేము మా చెల్లెలకి ఇవ్వకోకుండా, అతని తమ్మునికి భాగం పంచకోకుండా సొంతంగా మా చెల్లెల్ని వాళ్ళ ఇంటికి ఇచ్చాం. సొయాన మా చెల్లెల్ని లాస్ట్ టైం అని. అయితే వాళ్ళకు ఆ ఆస్తి పంచి ఇవ్వకోకుండా మా పైనకి ఉసిగొలుపుతూ మరి ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాళ్ళ నాయనగారు 3 అన్నదమ్ములైతే ఒక పిల్లలు లేకపోతే ఆయన ఆస్తి అంటూ కూడా వాళ్ళకే తీసుకోమని కూడా అందరూ చెప్పారు. మా మామగారు చెప్పారు, మా భార్య చెప్పారు, అందరూ కూడా మాకు వద్దా ఆస్తి, మీరే తీసుకోండి అని చెప్పినా కూడా వదలకుండా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నాడు. చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఎక్కడే గాని మర్యాదలు లేకోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మా పైన బురద చల్లుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీని అడ్డం పెట్టుకొని వీళ్ళు రౌడీ ఏం చేస్తున్నారు, భూ కబ్జా చేస్తున్నారు అని చెప్పని ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలు ఆడుతా ఉన్నాడు. ఇతన్ని మరి ఏ రకమైనటువంటి లాయరు, మాకైతే లాయర్లు కూడా చాలా మంది ఉన్నారు, మేము చాలా మంది చూసాం. అలాంటి వాళ్ళ మధ్యలో ఇలాంటి వాడు ఉండడం చాలా ప్రమాదకరం. మరి ఈ ఒక శిక్ష పడినటువంటి ముద్దాయిని మరి ప్రజల మధ్యలో గిరకోకుండా ఈ ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి అధికారులని మేమైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. స్వయాన వాళ్ళ చెల్లెలు చేసుకుంటే వాళ్ళనైతే లేని ఇబ్బందులు పెడతా ఉన్నాడు. మమ్మల్ని మా ఆస్తులో కూడా నోటీసులు పంపిస్తా ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి ఆస్తులు తమ్ముడికి పోకుండా మా పైన ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అతను చేసినటువంటి నేర చరిత్ర ఇది. 2015లో మరి ఒక ఫోర్జరీ సర్టిఫికెట్లలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ నేను పోలీస్ స్టేషన్లు దండిగా చూశాను. రౌడీజాలు నాకు దండిగా తెలుసు, పోలీసులు నాకు కొత్త కాదు, కేసులు నాకు కొత్త కాదని చెప్పని మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ స్వయాన మా తోడబుట్టిన చెల్లెల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిజంగా మా చెల్లెలకు అతను అన్యాయం చేస్తా ఉన్నాడు. మేమైతే మా చెల్లెలకు సపోర్ట్గా ఎప్పటికీ ఉన్నాం. మా చెల్లెల పిల్లలకు మేము ఎప్పటికైనా కూడా మేము సపోర్ట్గా ఉన్నాం. వాళ్ళ పైన ఏ ఇబ్బందులు రాకూడదని మేము బాధపడతా ఉన్నాం. అయితే ఇతనికి ఉన్నటువంటి 2 ఆడపిల్లలు, నాకేం ఇబ్బంది లేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వానికి కొడుకులు ఉన్నారు, వాళ్ళు మనశ్శాంతిగా ఉండకూడదని చెప్పని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికైనా మా చెల్లెలకి న్యాయం చేసి అతనుకు వాళ్ళ అత్తమామల ఆస్తులు, ఇలా తల్లిదండ్రుల ఆస్తులు మా చెల్లెలకు కూడా బాగా ఇవ్వాలని చెప్పని మేము కూడా కోరుకుంటా ఉంటాం. మా చెల్లెల్ని ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. వాళ్ళేమో ఆ ఆస్తి మాకు ఎవరూ కావాలని అడగలేదు. ఇక్కడ నా భార్య అడగలేదు, మా అన్న భార్య అడగలేదు. మరి అడగకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. మేము 5 మంది అన్నదమ్ములు ఉన్నాం, మాకు 2 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళని ఎవరిని కానీ మా ఇళ్ళకి రాకోకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నాడు. ఈ ఒక హనుమన్ అనేవాడు ఇతను లాయర్ ముసుకేసుకొని మమ్మల్ని రౌడీజం చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అతను బారు నుండి మా కుటుంబాలని కాపాడాలి, రక్షించాలని చెప్పని మేము మా ఒక పోలీసు వారికి కోరుతా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. ఇతను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని అంతా కూడా చాలా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు కూడా 1-2 సార్లు మా పైన అటాక్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. మేము కూడా పట్టించుకోలేదు, అతనితోనే మనవోడే కదా అని చెప్పని. కానీ చాలా ఇదిగా చేస్తా ఉన్నాడు. ఈ రోజు నేను ఎంత దూరమైన పోతా, మీ అంతూ చూస్తా అని చెప్పని ప్రలోభాలు పలుకుతా ఉన్నాడు. మేమైతే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం సార్, మేము ఎక్కడే కానీ మా చెల్లెలకి అన్యాయం చేయాలని ఎక్కడ మాకు ఆలోచన లేదు. మా చెల్లెలకి న్యాయం జరగాలి, మా చెల్లెలకు రావాల్సినటువంటి, మా చెల్లెల పిల్లలకు రావాల్సినటువంటి ఆస్తులంతా కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఈ లాయరు వాళ్ళ మామ అని ఉన్నాడు ఒక ఆయన, మీసాల రంగన్న అని చెప్పని రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ గా పనిచేశాడు. ఆయన పెద్ద ఆయన, మేము ఆయనను గౌరవిస్తాం. ఆయన పేరు చెప్పుకొని ఈయనకు తమ్ముని బిడ్డనిచ్చాడు. ఆయన అండ చూసుకొని ఇతను ఇవన్నీ కూడా రౌడీజాలు, ఈ గూండాయిజాలు అన్ని చేస్తా ఉన్నాడు. ఇతన్ని కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే ఈయన ఏం చేస్తా ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ లింగమయ్య అని చెప్పని మాకు అక్కడ ఐలమ్మ కాలనీలో నివాసం కల్పించాడు. ఆయమ్మ లక్ష్మీదేవి అనే ఆయమ్మ కూడా అక్కడ స్థలం ఇచ్చాడు. 20 సంవత్సరాలు అక్కడే ఉంది ఆయమ్మ కూడా. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది అక్కడ బయటకు చేరుకొని. ఈరోజు ఆయన పైన, మా పైన, కమ్యూనిస్ట్ పార్టీ పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు చేసేటువంటి దొంగ పనులకి నువ్వు కూడా వైఎస్ఆర్ పేరు చెప్పి దండిగా చేస్తాడావు. మేము నిన్ను ఎక్కడ కానీ మేము తప్పు పట్టలేని, ఏమన్నా చేసుకొని ఇంకా మాకు అనవసరం అని చెప్పని నువ్వు కమ్యూనిస్ట్ పార్టీగా లింగమైన కూర్చొని
ఆ రోజు నువ్వు మీసాల రంగన్నని పిలిపించి నువ్వు పంచాయతీ కూర్చోబెడితే ఆయన వచ్చాడు పెద్ద మనిషిగా. ఆడపిల్ల సమస్య ఏముందో మనం తీరుద్దాం, ఏమన్నా ఉంటే మాట్లాడి వాళ్ళంతా కూడా బాగుంటుంది అట్లా చేద్దామని చెప్పని ఆయన పైన ఏం చెప్తా ఉన్నావు, భయపడిస్తా ఉన్నారు, రౌడీజం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నావు. నువ్వేమంటా ఉన్నావు? మా ఆయనతో ఏం మాట్లాడతావు నువ్వు? నీ చెల్లెలు నీతో రాజీ కావాలంటే నాకు 3 లక్షలు అని చెప్పి మాట్లాడతావా? నీకు 3 లక్షలు ఇస్తే నువ్వు రాజీ చేస్తావు మా చెల్లెల్ని, మా తోడబుట్టిన దాన్ని. మా తోడబుట్టిన ఆయమ్మకి నేను ఏమి ఇచ్చుకోవాలో మాకు తెలుసు. ఆ 3 లక్షలు ఏదో మా తోడబుట్టిన దానికి ఇచ్చుకోలేమా? కాల్లో కడుపులు పట్టుకున్నామ్మా మేము ఇది లేము ఇది ఇస్తామని చెప్పి మేము మాట్లాడుకోలేమా? నీకు 3 లక్షలు ఇస్తే నువ్వు రాజీ చేస్తావు, మళ్ళీ నాతో మాట్లాడతావు, నాతో 5 లక్షలు ఇమ్మంటావు. అంటే నీ ఇష్టానికి నువ్వు డబ్బులు డిమాండ్ చేసుకుంటూ మా పాపకి రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకుండా వాడిని తిక్కలోని చేసి వానికి చదువు రాదని చెప్పి నీ తమ్ముడిని వాడిని రోడ్లో పడేస్తావా? నువ్వు ఒక్కడేమో బాగుండాలని చూస్తావా? ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోలీసు వారు కూడా ఈరోజు ఈ ఒక జిల్లా యంత్రాంగం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను చేసేటువంటి పనులపైన నిఘా పెట్టాలి. చాలా చోట్ల కూడా కబ్జాలు చేస్తా ఉన్నాడు, చాలా చోట్ల ఫోర్జరీలు చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ ఫోర్జరీ సర్టిఫికెట్ వల్ల 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయలు జుర్మానా పడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల్లో తిరుగుతా ఉన్నాడు. ఇతని పైన నిఘా పెట్టకపోతే ఇతను చేసేటువంటి అరాచకాలు మరింత పెచ్చు మీరేకి అవకాశం ఉంది. కాబట్టి వారికి మేము పోలీసు వారికి తెలియజేస్తా ఉన్నాం, అతని బారి నుండి మమ్మల్ని కాపాడాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. ఇవన్నిటికీ సహకరిస్తా ఉండేది ఆయన వెనక ఉండి మీసాల రంగన్న అనే పెద్ద ఆయన ఈ రోజు ఆయన అడ్డం పెట్టుకొని చాలా చేస్తా ఉన్నాడు. ఈ రోజు జన్మభూమి రోడ్లో మేము విన్నాం, మేము కూడా అవసరమైతే ఆ రోజులు తెస్తాం. జన్మభూమి రోడ్లో రజకులు 5 మందికో 4 దీపారాలు ఉంటే వాళ్ళ దీపారాలు తీసుకొని వెళ్ళి వాళ్ళతో డబ్బులు తీసుకొని నువ్వు ఓడి చేస్తానని ఈ రోజు వరకు కూడా వాళ్ళని గోడాడిస్తా ఉన్నావు. ఇలాంటివి చాలా చేస్తా ఉన్నావు. సొంత కూతురు అనుకోకుండా విడాకులు ఇప్పిస్తావు. నీ దగ్గరికి ఎవరన్నా నమ్మి నీ దగ్గరికి వస్తే కేసులు, అయ్యా నువ్వు లాయర్ అంట కదా పట్టాను వస్తే వాళ్ళకి అమ్ముడు పోతావు, వీళ్ళని నాశనం చేస్తావు. ఎంతమంది నిన్ను కోర్టు దగ్గర పట్టుకొని కొట్టలేదు, గుర్తు తెచ్చుకో ఇప్పటికైనా కూడా. వద్దు, నువ్వు బాగా బతుక్కొని నిన్ను వద్దనులే మేము. ఇలాంటివన్నీ నీకు అవసరం లేదు. మా అన్నదమ్ముల దగ్గర చిచ్చు పెట్టొద్దు, మా చెల్లెలని మనశ్శాంతిగా బతకనివ్వు. బంగారు లెక్క ఉన్నారు వాళ్ళు, ఉండని రేగు చెట్లు ఉన్నారు ఉండని. నువ్వు ఈరోజు 1,50,00,000 రూపాయలు 1,50,00,000 డబ్బులు పెట్టి ఇల్లు కట్టినటువంటి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండవు, మీ నాయన ఆస్తిలో. మరి వాడిని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, వాడిని రేగుల చెట్లు విడిచిపెట్టావు అంటే వాడిని బయటకు దొబ్బావు, వానికి ఆస్తి ఇవ్వవు, మా అన్నదమ్ములకు దూరం చేస్తావు. ఇవన్నీ నువ్వు చేస్తా ఉన్నావు. మాకైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంతా ఇతను తెస్తా ఉండేది. ఉగ్గిలి మండలంలో రాంకొండ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ పొలాల విషయంలో, వాళ్ళ పొలాలు వాళ్ళు పంచుకోమనండి, మేము కూడా ఏమన్నా అవసరమైతే సహాయపడతాం. మేము అయితే ఎక్కడ కానీ మేము అడిగింది ఆస్తులు మా భార్య కానీ మా వదిన కానీ ఎక్కడ అడగలేదు, ఈ రోజు కూడా అడగరు. నువ్వు ఇది రికార్డు పెట్టుకో, ఇంకా 10 ఏళ్ళైనా మాకు ఆ ఆస్తి అవసరం లేదు. నేను దేవుడు మాకు కష్టపడతాంటే దేవుడు ఇస్తా ఉన్నాడు సాల్మాకి. నువ్వు మా చెల్లెల్ని మా ఆస్తి మీదకి పంపించావు, మా చెల్లెలు కూడా మేము కూర్చోబెట్టుకొని న్యాయం చేస్తాం. నా చెల్లెల్ని అంటే చేయం మేము. నువ్వు ఏం చేస్తా ఉన్నావు, వాళ్ళని దగ్గర రానియకుండా, వాళ్ళని కూర్చొని మాట్లాడనీకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు, భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు. వాళ్ళని ఇబ్బంది పెట్టేదే కాకుండా మీ ఆడపిల్లలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నావు. చూసుకో ఇది, ఎందుకంటే చాలా జాగ్రత్త. మనం కూడా రేపు మనకు పిల్లలు ఉన్నారు, ఎక్కడ కానీ వాళ్ళకి ఉసురు కొట్టుకొని వద్దండి దయచేసి. మేమైతే మా చెల్లెలు చెప్పినట్టుగా ఎక్కడ కానీ నువ్వు మా చెల్లెలతో చెప్పిస్తా ఉన్నావు. ప్రతిసారి కూడా మా హరికృష్ణ అడ్డం వస్తా ఉన్నాడు. మా ఆస్తులకి నాకు సంబంధమే లేదు, నేను దానిలో జోలికి పోను, నేను రాను. కాబట్టి ఇదే ఒకటి నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా అంటే, పదే నా పేరు వాడుతూ ఉన్నారు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ లింగమైన వెనక ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఆయన ఎంతసేపు ఉన్నమ్మా నువ్వు ఆడపిల్లవి బాగా ఉన్నమ్మా, నీకు ఏమన్నా కావాలంటే చేస్తామని చెప్పని ఆయన ప్రాధాన్యత పడతా ఉంటే కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కేసు అక్కడ మా అన్న ఈయన టీ హోటల్ నడుపుకుంటాడు, పొద్దున్న లేచి 3 గంటలకు వస్తాడు. రోసే సర్కిల్లో ఇక్కడ మన పైప్ లైన్ రోడ్ లో ఆయన 3 గంటలకు పోయి టీ అమ్ముకుంటాడు. ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది గలాట్ చేసేది. ఈ అమ్మ కూడా వెళ్తాది, మా చెల్లెలు వెళ్ళింది, మా అల్లుడు వెళ్ళాడు మంచాలు వేసుకొని. ఎన్నిసార్లు పోయినా కూడా ఆయన పట్టించుకోవాలి. నేనే చెప్పాను అంతనే పిల్లోడు వద్దు వదిలేసి నాకంతనే వాడు మన ముందర పుట్టినాడు వాడిని ఎందుకు అనాలని. లాస్ట్ కు మొన్న మే 17వ తారీఖున ఉదయం 4 గలాట చేసుకున్నాను. నేను అక్కడ వాకింగ్ పోయేస్తుంటే నేను ఎంతనే వెళ్ళాను, అరుస్తా ఉంటే పోయి అన్ని లోపల ఉండే సామాన్లు బలగొట్టినారు. ఈయన మీద కడెం తీసుకొని కొట్టేపోతాడు, ఆయమ్మని పట్టుకొని బయటకు దొబ్బుతాడు. అంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను కేసు వద్దనే అనుకున్నాం. వద్దున్నా కేసు వద్దులేంటే వరకు నేను బతకలేనరా వీళ్ళతో నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి మళ్ళీ వాళ్ళే వెళ్ళి మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని చంపినారు అని చెప్పి పోయి 1 టౌన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే నేను సీసీ ఫుటేజ్ ఇచ్చా. అయ్యా ఇదోసారి ఇది జరిగింది, ఇది అక్కడికి వచ్చారు, నేనే ఉన్నాను అక్కడ, నేనే గదురుకొని పంపించాను. ఆయన పిల్లోడు నీకు మంచిగా ఇది భవిష్యత్తు చాలా ఉంది, మేమంటే ముసలిలో వినాం, నీ భవిష్యత్తు దెబ్బ తీసుకోవద్దని చెప్పి నేనే గదురుకొని
బండి ఎక్కించి పంపించా, అంతవరకు కూడా సీసీ ఫుటేజ్ ఉంది. అయినా కూడా ఆ పాప అబద్ధం చెప్పిస్తాడు ఇతను లాయర్ హనుమన్న అనేవాడు. ఇంత దుర్మార్గంగా తయారైనాడు. అన్ని చోట్ల కూడా ఇదే, ఎక్కడ పోయినా డబ్బులు కావాలా, చెల్లెళ్ళే, అక్కలే, బిడ్డలే, తమ్ముళ్ళే, డబ్బులు ఇస్తే తమ్ముడి పిల్లని కూడా ఇడాకి ఇప్పించేది, డబ్బులు ఇచ్చే చెల్లెని కూడా ఇడిపించేది. ఈ రకంగా తయారైనాడు ఇతను. కాబట్టి ఇతను ఈ ప్రజల్లో తిరగాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వాడు కాదు. ఇతను లాయర్ ముసుగు వేసుకొని లాయర్లకే చెడ్డ పేరు తెస్తా ఉన్నాడు. కాబట్టి లాయర్లు కూడా ఒక తూరు ఆలోచన చేయాలా దయచేసి. ఎందుకంటే ఇలాంటి వాడిని మందరించకపోతే మరి ప్రజల పైనకి వెళ్ళి మరింత దుర్మార్గాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పైన దయ ఉంచి అతని నుంచి మమ్మల్ని కాపాడవలసిందిగా, మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా మా పైన హనుమన్న అతని మాకు బామర్ది అవుతాడు. మాకు వాళ్ళ భూమి తగాదాల మీద ఉండి మేము వాళ్ళ దాళ్ళకి ఏదో మేము పోయినామన్నట్టుగా మా మీద వచ్చి గలాట చేస్తున్నాడు. మొన్న తెల్లారుజాన వచ్చి పిల్లలను పంపించి గలాట చేయాలని చెప్తే నేను లేదు లేని చెప్పి పంపించినా కూడా మళ్ళీ మంచం దూరం కూడా ఇచ్చి ముగ్గురిని ఆ షాపు మీద రాళ్ళు వేయించినాడు. దాన్ని తర్వాత వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు రాపించినాం. కేసు రాపించిన తర్వాత వాళ్ళు కూడా ఇచ్చినారు. వాళ్ళు వచ్చినాక ఈసారి ఇచ్చి వాళ్ళు కేసు కట్టినారు. కేసు కట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటే మళ్ళీ తర్వాత ఆయన పోయి రెచ్చగొట్టి వాళ్ళని ఇట్లా పని అని చెప్తే వాళ్ళు మాకు చెప్పి ఇట్లా పని అని కేసు కట్టినారు. కేసు కట్టిన తర్వాత పోయి మళ్ళా మాకు ఇట్లా జరుగుతుంది, మాకు ఇట్లా పని మాది ఏం తీసుకుని చెప్పి మళ్ళీ వచ్చి మమ్మల్ని గలాట చేయబడుతున్నారు. మేము ఎన్నాళ్ళని మేము ఇట్లా చేయబడదు, మేము వాళ్ళ ఆస్తికి మేము పోలేదు చేయలేదు. మేము పోయినామంటే మాకు ఏమన్నా కానీ ప్రూవ్ తీసుకురండి, ప్రూవ్ తీసుకొచ్చి మేము తలకాయించుకుంటాం. వాళ్ళు మా చెల్లెళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళే మా వాళ్ళే కాదను. మేము ఏమన్నా ఒకసారి మేము పోయి మేము అడిగినాము, మీరు ఇక్కడ పలానా సాట్ ఉందని వచ్చే సరే సంబంధించాం. మళ్ళీ దానికి సంబంధించి మాది అది అయిపోతే మా దానికి వస్తున్నాడని చెప్పి మళ్ళీ మా పొలం ఇంటికి మా చెల్లెలతో మళ్ళా నోటీసులు పంపించేసినాడు మాకు. మేము ఎన్నాళ్ళని మేము ఇట్లా చేసుకొని మేము పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి మళ్ళీ నిన్న అట్లా పనిచేసినారు. మేము ఎన్నాళ్ళు ఉన్నాయి హనుమన్న అనే అతని మేము ఏమన్నా అంటే నేను లాయర్ని అంటారు సార్. నేను లాయర్ని, నాది ఏమైనా అది నేను ఏమేమి చేస్తాను ఇంకా చూసుకోండి, మీరు ఏమేమి చేస్తాను నేను మీకు అది రామాంజనమ్మ. మేము ఎప్పుడే కానీ మిమ్మల్ని ఆస్తి కావాలని మేము అడిగితే మమ్మల్ని ఏడన్నా కానీ ప్రూవ్ తెచ్చి చూపియండి, మేము ఏడ కావాలంటే ఆ సంతకం పెడతాం. మీరు పొద్దాంకులు మీరు పెట్టినారు కేసు, మీరే సంతకాలు పెట్టినారు, మీరే చేసినారని దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. చేసుకుండే వల్ల నువ్వే అనమన్నా, నువ్వు నా తమ్ముని అనుకొని మేము ఇంతవరకు మేము ఏంది మాట్లాడలే. నువ్వు చాలా చేస్తున్నావు. ఇప్పుడు మమ్మల్ని ఆడపిల్లలు అనేది కూడా చూడడం లే. నువ్వు ఒక ఆడపిల్ల సంసారం ఇడిపిచ్చేసినావు, అది నీకు కొట్టుకోకపోదు. నీ బిడ్డలకు తగలకుండా నీకు తగలాలది. అది కాబట్టి నువ్వు జాగ్రత్తగా మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేము ఆడ సంతకాలు పెట్టినాము ఆడ చూపించేసేయి, మేము వచ్చి రిటర్న్ చేసుకుంటాము. నువ్వు సంతకం అంటున్నావు కదా, ఆ సంతకం చూపి మాకు, అది ఒక్కటే కావాలా. మేము ఏది చేయలే, ఇంతవరకైనా మేమేం చేయలే. ఆస్తి కావాలని అడిగింటే నువ్వు ఏదుందో నీ దగ్గర మేము వచ్చి మా దగ్గర వచ్చి చూపి, అదమ్మా మేము సంతకం పెట్టి పంపిస్తాం. మా ఆడపిల్లకి వచ్చే ఆస్తి మీరు బంచిచ్చి చేస్తే బాగుంటుంది. మాకి మా మా పెద్దనాయన ఆస్తి మేము అడగలేదు ఇంతవరకైనా. మేము సంతకాలు కానీ ఇంకోటి కానీ ఏంది పెట్టలేదు. మీరు పెట్టినారు అంటున్నారు. ఆ సంతకాలు మాకు చూపియండి. మేము వద్దు, మాకి ఆ ఆస్తి గురించే వద్దు, మాకి మీరే తీసుకోండి అని మేము వద్దు అన్నాము. మా అన్నదమ్ములు కానీ ఎవరే కానీ మేము అడగలేదు మాకు ఆస్తి కావాలని. మీరే కావాలే, మీరే చేసుకుంటున్నారు. కాబట్టి మా ఆడపిల్లకి నువ్వు బంచి ఫస్ట్ ఆస్తి, నీ ఆస్తి బంచి ఇచ్చిన తర్వాత మేము ఇచ్చేస్తాము. మాకేమో ఆస్తి ఏమొద్దు, మేము అడగలే. మా ఆస్తి మాకు వద్దు, మీరే తీసుకోండి. కాబట్టి నీ ఎంత ఆస్తి ఉందో నువ్వు బంచి ఫస్ట్ మా ఆడపిల్లకి బంచి ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ ఆస్తికి రా. నువ్వు మమ్మల్ని ఎందుకు టాస్టర్ పెడుతున్నావు? నువ్వు మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నావు? మాట వెళ్తే నా మొగుని పేరు తీస్తున్నావు. నువ్వు ఏం చేసినామని తీస్తున్నావు? నువ్వు కొంచెమన్నా ఇది ఉండాలన్నా, మేము ఏమన్నకుండా ఉండమని నువ్వు ఇది చేయొద్దు. మేమైతే ఇప్పుడు వరకు కానీ ఏంది మాట్లాడలేదు. తెలుసుకో. ఒక బిడ్డ సంసారం తీసినావు నువ్వు, ఒక బిడ్డ సంసారం తీసి మొగుడిని ఇడదెంగి పెట్టినావు. అది కానీ అర్థం కాలేదా నీకు? కొంచెం చూసుకొని చేసుకో. మాకనేది ఇది చేయొద్దు నువ్వు. లేదు మేము ఇట్టే చేసేదంటే మేమేం చేయలేము. మా ఆడపిల్లది మాకు ఇచ్చేసి మా ఆస్తి మేము అడగలే, మీ ఆస్తి మీరు తీసుకోండి. మేము మా ఎన్నోళ్ళు కానీ మేము కానీ ఆడే కానీ అడగలే.
మీకు సంతకాలు కావాలన్నావు కదా, సంతకాలు పెడతాం. సంతకాలు మీరు అడిగినారనేది చూపియండి కావాలంటే మాకు.